Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేస్తున్నారు? ఒక ట్రెడిషనల్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, గుమ్మడి ఆవకూర. గుమ్మడి ఆవకూర. అవునండి. ఓ నైస్. ఓకే, మరి గుమ్మడి ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఆవ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాను. ఓకే, గుమ్మడి ముక్కలు కూడా ఆల్రెడీ ఉడికించి పెట్టేసినట్టున్నారు కదా. ఎస్. సో అయితే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో ఇది మామూలుగా మనం పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటే, గుమ్మడి ముక్కలు ఉడికించేసి పెట్టేసుకుంటే సో చాలా ఫాస్ట్ గా ఓన్లీ పోపు వేసుకోవటమే. అంతేనండి. సో ఇక్కడ ఇంగువ పోపు వేస్తున్నాను. ఓకే, కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, ఎండుమిరపకాయలు. ఈ ఆవా ఏంటంటే మనకు మనం తీసుకునే వాటర్ వెజిటేబుల్ దేంతో అయినా బాగా సెట్ అవుతుంది. ఇది పోపు దినుసులు. ఓకే, ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. సో బేసిక్ ఇట్లా కొంచెం ఈ చలికాలం ఈ సీజన్ లో కూడా చాలా మంది ఆకుకూరలు చేస్తూ ఉంటారు. అంటే మనకి ఆవ కొంచెం వేడి కదా, వేడి చేస్తుంది కదా, సీజన్ తగ్గట్టుగా చేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు. సో మనకు కొంచెం గుమ్మడి కూడా అంటే కాస్త గట్టిగానే ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్లా చేసేసుకుంటే హ్యాపీగా ముక్క అంతా కూడా ఈక్వల్ గా ఉడికిపోతుంది. కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది. పోపు అనేది కొంచెం మాడకుండా ఫాస్ట్ గా. ఎందుకంటే పోపు పెట్టుకున్న తర్వాత ముక్కలు వేస్తే కొంచెం అది మగ్గే వరకు కాస్త పోపు ఎంతైనా కూడా మాడుతూ ఉంటుంది. సో ఈ పోపులో కొంచెం ఈ ముక్కలు వేగితే బాగుంటుందండి. ఓకే రాజు గారు. ఓకే, ఇక్కడ గుమ్మడి ముక్కలు వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రకాల స్నాక్స్ తయారు చేసుకునేటప్పుడు అంటే పకోడీలు, బజ్జీలు, వడలు ఇలాంటివి ఎక్కువగా చాలామంది గెస్ట్లు వచ్చారనుకోండి, చాలా తయారు చేయాలనుకోండి, అలాంటప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా కట్ చేయాల్సి వస్తే చేతులు మంట పెడతాయి. చేతులు మంట పెట్టకుండా ఉండాలి అంటే చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దాని తర్వాత కనుక పచ్చిమిర్చి కట్ చేసామనుకోండి, మీరు ఎన్ని పచ్చిమిర్చి అయినా కట్ చేయండి, చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ముక్కకంతా పట్టేసిందా రాజు గారు? పట్టేసింది. ఆ ఇంగువ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కదా. ఇప్పుడు మనము మోస్ట్లీ మనకి ఆవకూరలు అంటే ఇట్లా ముద్దకూరలానే వస్తుంది కదా రాజు గారు. అవునండి. గ్రేవీ టైప్ లో చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ అది యాడ్ చేసి అట్లా చేయొచ్చా? చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీలా వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. అంటే రైస్ లా కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది. కొంచెం పేస్ట్ లో కొంచెం, లేదా మనం పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుని అలా యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే పేస్ట్ యాడ్ చేసినాక కొంచెం ఎండింగ్ లో అంటే మళ్ళీ మనం అది వేసిన తర్వాత ఎక్కువగా మనం ఇక్కడ స్టవ్ మీద పెట్టకూడదు, చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఎండింగ్ లో యాడ్ చేసేసి ఒకసారి అలా కలిపేసి తీసేసాడు. లేదా మనం దాంట్లో ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా వాటర్ వేసేసి బియ్య పిండి కానీ లేదా శనగపిండి, పుట్నాల పప్పు పొడి కానీ అలా యాడ్ చేసుకున్న థిక్నింగ్ అనేది వస్తుంది. కొంచెం చేదు కూడా తగ్గుతుంది. చేదు కూడా కొంచెం తగ్గుతుంది. అంటే మోస్ట్లీ ఆవ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా పొయ్యి కట్టేసిన తర్వాత జస్ట్ ఆవ పేస్ట్ వేసి మూత పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేస్తూ ఉంటారు. సో ఏంటంటే అది పొయ్యి మీద మంట మీద పెడితే మనకి చేదు వస్తుందని చెప్పేసి. అవునండి, ఆ వేడి సరిపోతుంది కాబట్టి మనం అలా చేస్తాం. సో కొంచెం మీరు అన్నట్టు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే అది పేస్ట్ వేసిన వెంటనే కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసేసి దాంట్లో కొద్దిసేపు పిండి ఏదైనా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు 3 యాడ్ చేస్తుందండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో ఆవ పేస్ట్ కొంచెం లూజ్ చేద్దామండి.
సో కొంతమంది ఆవాలు నానబెట్టేసి అదే ఆయిల్ తో కూడా పేస్ట్ చేస్తూ ఉంటారు కదా. కొంచెం నూనె వేసేసి అంటే కొంచెం ఎక్కువసేపు ఉండాలనుకుంటే కొద్దిగా ఆయిల్ కలిపేసి దాంట్లో చేదు ఎక్కకుండా ఒగరు రాకుండా ఉంటుంది. ఓకే, సో అలా చేసుకోవచ్చు. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తుంది. ఓకే, మంచి మంచి స్మెల్ వస్తుంది ఆ పేస్ట్ వేయగానే. ఓకే, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్ వెరైటీస్ తో పాటు అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటి ట్రెడిషనల్వి కూడా చేసుకుంటూ ఉంటే కొంచెం తెలుస్తాయి అందరికీ ఈ వంటలు. లేకపోతే అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి వాళ్ళకి అసలు ఇలాంటి వంటలే తెలియదు. ఉంటాయనే సంగతి కూడా తెలియదు. ఉంటాయి అప్పుడప్పుడు అకేషనల్ గా ఏదన్నా ఫెస్టివల్ కొంచెం ఇలా చేస్తూ ఉంటే సో అంటే ఆ పండగకి చేస్తారేమో అనే ఉద్దేశంతో అన్నా తింటారు. కొన్ని ఫెస్టివల్ కి మనకు స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఉగాది పచ్చడి అలా. అలాంటప్పుడు కొంచెం ఒక డిష్ ఇలా కూడా చేసి పెడితే మర్చిపోకుండా ఉంటారు. ఓకే, రెడీ అండి. ఓకే, మరి గుమ్మడి ఆవకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి ఆవకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి ఆవకూర రెడీ.